యేసయ్యా జాలి చూపవా నాపై జాలి చూపవా మరొకసారి జాలి చూపవా నాపై జాలి చూపవా యేసయ్యా జాలి చూపవా నాపై జాలి చూపవా నాకు నీవే కదా ఆధారం నీ నడిచిన నీతో నిత్యం నాకు నీవే కదా ఆధారం నీ నడిచిన నీతో నిత్యం ఆయన్ని ఆధారంగా చేసుకున్న మనము ఎన్నడూ సిగ్గునందము ప్రియులారా. ఆయనే మన నిరీక్షణ, ఆయనే మన సర్వస్వము, ఆయనే మన ధైర్యము, ఆయనే మన బలము, ఆయనే మన కొండ, ఆయనే మన కోట, ఆయనే మన ఆశ్రయదుర్గము, ఆయనే మన శైలము, ఆయనే మన యొక్క నిత్య జీవము. ఆయన బట్టి అతిశయిస్తూ హృదయంలో ఆనందిస్తూ ధైర్యం కలిగి ఉందాం ప్రియులారా. గాలి వానల లాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చిన మంచి రోజులు ఇంకా రావు, ఇంకెంతటితో అయిపోయింది అనుకునే పరిస్థితుల్లో నీవున్నా నీపై జాలి చూపే దేవుడు ఒకడు ఉన్నాడని నువ్వు గుర్తు చేసుకున్నప్పుడు నీకు గొప్ప ఆధారం కలుగుతుంది, గొప్ప ధైర్యం కలుగుతుంది. ఆ ప్రభు ప్రేమను స్మరించుకుంటూ ఆరాధన చేద్దామా? గాలి వానలతో నేను కలత చెందితిని, మంచి రోజులు నాకు రావనుకుంటిని. దేవా గాలి వానలతో నేను కలత చెందితిని, మంచి రోజులు నాకు రావనుకుంటిని. నాపై జాలి పడిన ప్రభువా గొప్పతనస్సుగా వచ్చితివా. పడదామా? నాపై జాలి పడిన ప్రభువా గొప్పతనస్సుగా వచ్చితివా. నాకు నీవే కదా ఆధారం నీ నడిచెద నీతో నిత్యం. నాకు నీవే కదా ఆధారం నీ నడిచెద నీతో నిత్యం. ఈ మాట చెప్తున్నప్పుడు హృదయంలో ఎంత ధైర్యం, ఎంత సంతోషం, ఎంత భరోసా. మనుషులు నీ జీవితంలో నీకెన్నో మాటలు వాగ్దానాలు ఇచ్చి ఉండవచ్చు, మనుషులు నీ పక్షాన మాట్లాడవచ్చు, మనుషులు నీ పక్షాన నిలబడినట్టుగా ప్రవర్తించవచ్చు. కానీ వారి ఇచ్చిన ఆ యొక్క భరోసాలో ఇంత ధైర్యం నువ్వు అనుభవించలేమో మా ప్రియబిడ్డ. కానీ యేసయ్య అంటున్నాడు, నేను నీకు ఆధారంగా ఉన్నాను. యెహోవాను ఆధారంగా చేసుకున్నవాడు సిగ్గునందడు, అవమానపరచబడ్డు. ఎందుకంటే ఆయన జాలి గలవాడు, ఆయన మనల్ని పట్టించుకునేవాడు, మంచి
మంచి రోజులు ఇక లేవు అన్న పరిస్థితుల్లో కూడా ఆయన నీ జీవితంలో మంచి రోజుల్ని సృష్టించగలడు. నీ కొరకు కొన్ని రోజులను, కొన్ని సంవత్సరాలను ఆయన తయారు చేయగలడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు కదా. కాబట్టి ఆయన్ని బట్టి విశ్వాసముతో, ధైర్యముతో ఈ పాట పాడగలవా? ఆయన బట్టి నిరీక్షణ కలిగి జీవించగలవా? ఆయన నిత్య మహిమకు నిలయుడు. ఆయన గుండె బరువెక్కిపోయిన వారులను సేదదీర్చే దేవుడు. ఆయన మాట చేత ధైర్యపరిచే దేవుడు. ఆయన ప్రేమ చేత హత్తుకునే దేవుడు. ఆ యేసయ్యను బట్టి ఆనందిస్తావా ప్రియబిడ్డ? ఆనందిస్తూ అతిశయిస్తూ చేసేదే ఆరాధన. అలాంటి ఆరాధన దేవుడిని నుంచి నా నుంచి కోరుకుంటున్నాడు. ఆయనకి ప్రేమపూర్వకమైన కృతజ్ఞతతో కూడిన ఆరాధన, విశ్వాసంతో కూడిన ఆరాధన. చేయి పెట్టుకొని ఒక చేయి యేసే వైపు చాపుతూ నిరీక్షణతో కూడిన ధైర్యంతో కూడిన ఈ మాట చెప్దామా? గుండె బరువెక్కిపోయిన వేళ నీ మాటే కదా ఆధారం. గుండె బరువెక్కిపోయిన